అసలు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే మొదటి అంశమే నీళ్లు నిధులు నియామకాలు. గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు 10 సంవత్సరాలు. ఈరోజు ఉద్యమం చేస్తూ ఉంటారు ఎందుకోసం. ఈ 10 ఏళ్ళు ఏం చేసిండ్రు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా గడిచిన 5 సంవత్సరాలు, అంతకుముందు ఆయన అల్లుడు గారు హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు. అంటే ఇద్దరు కలిసి ఈరోజు పార్లమెంటు ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఈ ఎన్నికల సందర్భంలో ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వరుస కట్టారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. కనీసం 4-5 సీట్లను సాధించుకోవాలన్న పద్ధతిలో. అంటే దీనికోసం ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో ఎట్లయితే 2014 ఎన్నికల ముందు ఎన్నైతే హామీలు ఇచ్చి ఇవన్నీ మనం వల్ల వేయాల్సిన అవసరం మీకు తెలుసు, మాకు తెలుసు, యావత్ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఏమేం చెప్పిన ప్రజలకు ఏమేం చేసిన కింద. ఇది మళ్ళీ కొత్త నాటకానికి తెర తీయడం జరిగింది. రోజున రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏం మాట్లాడారు కేసీఆర్ గారు? చాలా సందర్భాల్లో ప్రతి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రతి అక్షరం కూడా నాకు తెలిసే పెట్టిండ్రు, నేనే డిక్టేట్ చేసిన పద్ధతిలో మాట్లాడింది. అవునా కాదా? మరి అందులో స్పష్టంగా ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్లో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం అని రాయడం జరిగింది. బచావత్ ట్రిబ్యునల్ సమైక్య రాష్ట్రానికి సంబంధించి ఆనాడు నుండి 811 టీఎంసీలు కేటాయింపు జరిగింది. అదే బచావత్ ట్రిబ్యునల్లో నాగార్జున సాగర్కి సంబంధించి శ్రీశైలం సంబంధించి ప్రస్తావించడం జరిగింది, ప్రాజెక్టులు నిర్మాణం జరిగినట్టుగా. సో దానికి అనుగుణంగా కృష్ణా రివర్ బోర్డు ఏదైతే ఏర్పాటు చేయడిందో కేఆర్ఎంపీ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడిందో దానికి సర్వాధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళు 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లోనే